హలో ఎవరివన్, వెరీ గుడ్ ఈవినింగ్. నా పేరు వెంకటేష్. ఈరోజు మనం తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి ఓరియంటేషన్ సెషన్ తీసుకుంటున్నాం. ఏంటిది ఓరియంటేషన్ సెషన్లో? మెయిన్లీ సిలబస్ ఏ రకంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ రకమైన క్వశ్చన్స్ వస్తాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. రైట్. సో వెల్కమ్ టు సివిక్ సెంటర్ ఐఏఎస్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉండే బేసిక్ క్వశ్చన్, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ నేను చెప్తాను. రైట్. సెకండ్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది? ఎలిజిబిలిటీ క్రైటీరియా, సార్ నేను ఎలిజిబుల్లా, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది, తెలంగాణ గ్రూప్ 1కి కానీ తెలంగాణ గ్రూప్ 2కి కానీ ద బేసిక్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, అంతే. సో డిగ్రీ కంప్లీట్ అయింది, దాంట్లో 50%, 70%, 90% అవసరం లేదు. డిగ్రీ అనేది కంప్లీట్ అయ్యి పాస్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఇది ఫస్ట్. దాంట్లోనూ చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగేది ఏంటి అంటే, సార్ నేను ఓపెన్ డిగ్రీ కట్టాను, ఓపెన్ డిగ్రీ కడితే ఎలిజిబుల్లా? ఎస్, ఓపెన్ డిగ్రీ కట్టినా ఎలిజిబుల్లే. బట్ ఏంటి అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి తీసుకోవాలి మీరు సర్టిఫికేట్ అనేది. లైక్ ఇగ్నో కావచ్చు, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, ఇలా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఎగ్జామినేషన్. అది సెకండ్ది. తర్వాత, సార్ నేను ఒక 45 years ఉన్నాయి, నేను అటెంప్ట్ చేయొచ్చా? సార్ అసలు ఏజ్ క్రైటీరియా ఏంటిది? తెలంగాణ గ్రూప్ 2 ఆర్ అదర్వైజ్ రీసెంట్గానే ఒక చేంజ్ వచ్చింది, దాంట్లో తెలంగాణ గ్రూప్ 1 ఏదైనా సరే 18 years మినిమం ఉండాలి. దాని తర్వాత మ్యాక్సిమం 44 years ఉండాలి. 44 years కంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ 44 years అనేవి ఆన్ ద డేట్ ఆఫ్ దట్ నోటిఫికేషన్ మీకు 44 years నిండి ఉండకూడదు. ఒకవేళ నోటిఫికేషన్ పడే రోజుకి మీకు 44 years నిండి పోయి ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో 18 to 44 అనేది బేసిక్ ఏజ్ క్రైటీరియా. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం 5 years పెరుగుతుంది, అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years పెరుగుతుంది, ఎక్స్ సర్వీస్ మనకు ఒక 3 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే ఇదేంటి అంటే బేసిక్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 18 to 44 years అనేది ఉండాలి. సార్ రీసెంట్గానే ఏదో ఏజ్గా పెంచారంట, ఎలా పెంచారు ఏంటి అంటే, ఈ పెంచింది మిగతా పోస్టులకు అనమాట. అంటే మిగతా పోస్టులకు వేటికి కూడా 35 years కంటే ఎక్కువ చేయలేదు ఇదివరకు లాస్ట్ నోటిఫికేషన్స్లో. ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళకు ఒక 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి 45 years వరకు చేశారు. బట్ దాంట్లో మీరు చూడాల్సింది ఏంటి అంటే బేసిక్ థింగ్, 2022లో తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్, తెలంగాణ గ్రూప్ 2 నోటిఫికేషన్ రెండు వచ్చాయి. 2022లో ఎప్పుడైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు 18 to 44 years ఉండేది. కానీ గ్రూప్ 1 2 సార్లు క్యాన్సిల్ అయ్యింది. 2 సార్లు క్యాన్సిల్ అయ్యేసరికి 2 years వేస్ట్ అయింది. అందువల్లే స్టూడెంట్స్కి 18 to 46 years అనేది చేశారు. మళ్ళీ రీసెంట్ ఈ పర్టికులర్ జియోతో ఏమైంది అంటే 18 to 44 yearsగా ఫిక్స్ అయిపోయింది. అదే తెలంగాణ గ్రూప్ 2కి తీసుకుంటే 2022లో ఇచ్చినప్పుడే 18 to 44 years అనేది ఇచ్చారు. మళ్ళీ దాన్ని పెంచడాలు తగ్గించాలి ఏమీ చేయలేదు. సో ఇదే కంటిన్యూ అవుతుంది. సో క్లియర్లీ మనం చూడాల్సిన ఏంటంటే ద ఏజ్ క్రైటీరియా ఫర్ తెలంగాణ గ్రూప్ ఈజ్ 18 to 44 years. 18 to 44 years. నెక్స్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏ ఆస్పిరెంట్గానే ఉండేది, సార్ అసలు లోకల్ క్యాండిడేట్ అంటున్నారు, లోకల్ రిజర్వేషన్ అంటున్నారు, ఏంటి సార్ ఈ లోకల్ రిజర్వేషన్? మీకు ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు లోకల్ క్యాండిడేట్ ఎవరు అనేది మనం చూడాలి. లోకల్ క్యాండిడేట్ ఎవరు అంటే తెలంగాణ పరంగా 1st class నుంచి 7th class వరకు ఎక్కడైతే మీరు చదువుతారో అది మీ లోకల్ జోన్. సార్ ఎందుకు సార్ లోకల్ జోన్ ఉంటే ఆ అడ్వాంటేజ్ ఏంటి అంటే 95% ఆఫ్ ద పోస్ట్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ టు ద లోకల్ స్టూడెంట్స్. బయట స్టేట్స్ వాళ్ళు వచ్చి రాయడానికి లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో రాస్తున్నారు కాబట్టి అక్కడ జాబ్స్ అనేవి ఎక్కువ ఆంధ్ర వాళ్ళకి వెళ్ళిపోయాయని చెప్పి ఇక్కడ ఏం చేశారు, 1st to 7th class ఖచ్చితంగా తెలంగాణలో చదివితేనే వాళ్ళకి ఇక్కడ లోకల్ రిజర్వేషన్ కింద అప్లై అవుతుంది. ఎవరికైతే లోకల్ రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళకి 95% అనేది రిజర్వేషన్ అనేది ఉంటుంది. సార్ మిగతా 5% ఎవరికి ఉంటుంది సార్ అంటే ఇట్ ఈజ్ అన్రిజర్వ్డ్, ఎవరైనా కంప్లీట్ అవ్వచ్చు, దాంట్లో బయట వాళ్ళు కూడా కంప్లీట్ అవ్వచ్చు, అంతే తప్ప బయట వాళ్ళకి రిజర్వ్డ్ కాదు. రైట్, ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. సార్ నేను
ఓన్లీ 3 ఇయర్స్ మాత్రమే ఖమ్మంలో చదివాను, మిగతా 4 ఇయర్స్ వరంగల్లో చదివాను. నేనేం చేయాలి సార్? మీకు అప్పుడు ఏంటి అంటే ఎక్కడైతే మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది మీరు చదువుతారో, అదేనా, ఎక్కడైతే మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మీరు చదువుతారో అది మీ లోకల్ జోన్ అవుతుంది, అది మీ లోకల్ మల్టీ జోన్ అవుతుంది. సార్ తెలంగాణలో లోకల్ జోన్ ఏ రకంగా ఉంది? మీరు తెలంగాణ చూస్తే నోటిఫికేషన్, లాస్ట్ నోటిఫికేషన్ టైంకి 2 మల్టీ జోన్స్గా డివైడ్ చేశారు. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. 2 మల్టీ జోన్స్ ఇక్కడ లోకల్ అయితే ఇక్కడ నాన్ లోకల్ అయిపోతారు, ఇక్కడ లోకల్ అయితే ఇక్కడ నాన్ లోకల్ అయిపోతారు. అంటే లిటరల్లీ ఈ 2 వేరే వేరే స్టేట్స్ లెక్కే. ఎందుకు చేసేస్తారు ఇది అంటే ఒకే స్టేట్లో ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండడానికి ఇలాంటి చర్యలు అనేవి తీసుకున్నారు. రైట్, ఇక్కడ మనకి ఎన్ని జోన్స్ ఉన్నాయి? మొత్తం 7 జోన్స్ ఉన్నాయి. 2 మల్టీ జోన్స్, 7 జోన్స్. కాళేశ్వరం జోన్ 1, బాసరా జోన్, రాజన్న జోన్, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ. మీ డిస్ట్రిక్ట్ ఏంటో దీంట్లో చూసుకొని మీరు ఈ జోన్లో కానీ 1st to 7th క్లాస్ కానీ చదివితే మీరు ఆ జోన్కి లోకల్ అవుతారు, ఆ మల్టీ జోన్కి లోకల్ అవుతారు. అలా కాకుండా ఒక జోన్లో 3 ఇయర్స్, ఒక జోన్లో 4 ఇయర్స్, లేదా ఒక జోన్లో 2 ఇయర్స్, ఒక జోన్లో 5 ఇయర్స్ కానీ చదివితే ఎక్కడైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇయర్స్ చదువుతారో అది మీ లోకల్ జోన్ అవుతుంది. రైట్, అది నెక్స్ట్. సార్ తెలంగాణ గ్రూప్ 2లో ఏ పోస్టులు ఉంటాయి? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఏ పోస్టులు ఉంటాయి? మీరు చూడండి, ఇది ఒక డిస్ట్రిక్ట్. ఒక డిస్ట్రిక్ట్కి హెడ్ ఎవరు ఉంటారు? ఎప్పుడు కూడా కలెక్టర్ ఉంటారు. ఒక డిస్ట్రిక్ట్కి హెడ్, డిస్ట్రిక్ట్కి హెడ్ కలెక్టర్ ఉంటారు. ఈ కలెక్టర్ని ఎలా రిక్రూట్ చేసుకుంటారు సార్? ఎలా తీసుకుంటారు కలెక్టర్ అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. అలా కలెక్టర్స్ని రిక్రూట్ చేసుకుంటారు. మళ్ళీ ఒక డిస్ట్రిక్ట్లో రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి. రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి. ఒక 5-6 రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి. ఈ రెవెన్యూ డివిజన్కి ఒక హెడ్ ఉంటారు. ఒక హెడ్ని ఏమంటారు? రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటారు. ఇతన్నే ఆర్డీఓ ఆర్ డెప్యూటీ కలెక్టర్ అంటారు. డెప్యూటీ కలెక్టర్ దేనికంటే ఒక రెవెన్యూ డివిజన్ యొక్క హెడ్. సార్ వీళ్ళని ఎలా రిక్రూట్ చేసుకుంటారు అంటే వీళ్ళని గ్రూప్ 1 ద్వారా రిక్రూట్ చేసుకుంటారు. గ్రూప్ 1 ద్వారా రిక్రూట్ చేసుకుంటారు. తర్వాత ఒక్కొక్క రెవెన్యూ డివిజన్లో మండల్స్ ఉంటాయి. మండల్స్, ఈ మండల్కి హెడ్ ఎవరు ఉంటారు అంటే ఎంఆర్ఓ. అతన్నే మనం ఏమంటాము అంటే తహసీల్దార్ అంటాం. తహసీల్దార్ అంటాం. కానీ తహసీల్దార్ని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకోరు, డెప్యూటీ తహసీల్దార్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. డెప్యూటీ తహసీల్దార్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు. మన దగ్గర దాన్ని నయీబ్ తహసీల్దార్ అంటారు. ఈ రిక్రూట్మెంట్ ఎలా చేసుకుంటారు సార్ అంటే గ్రూప్ 2 విధానం ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అంటే ఏంటి? ఇప్పుడు గ్రూప్ 2 అనేది మండల్ లెవెల్ పొజిషన్స్ అనేవి ఉంటాయి. మండల్ లెవెల్లో పొజిషన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఓన్లీ మండల్ లెవెల్ మాత్రమే కాదు, తెలంగాణలో సెక్రటేరియట్ హైదరాబాద్లో ఉంది కదా, ఈ సెక్రటేరియట్లో పొజిషన్స్ కూడా తెలంగాణ గ్రూప్ 2 ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. లైక్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, లా కావచ్చు, ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి రిక్రూట్మెంట్ చేసుకుంటారు? తెలంగాణ గ్రూప్ 2 నుంచి రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మెయిన్లీ ఒక డిస్ట్రిక్ట్ యొక్క హెడ్ ఎవరైతే కలెక్టర్ ఉంటారో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటే ఒక డిస్ట్రిక్ట్లో డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. ఈ డివిజన్స్ యొక్క హెడ్ ఎవరు ఉంటారు? రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉంటారు. అతన్నే డెప్యూటీ కలెక్టర్ అని కూడా అంటారు. ఇతను ఎలా రిక్రూట్మెంట్ చేసుకుంటారు? గ్రూప్ 1 ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అండ్ దెన్ ద థర్డ్ థింగ్, ఒక్కొక్క రెవెన్యూ డివిజన్లో మండల్స్ ఉంటాయి. ఈ మండల్స్లో ఎవరైతే హెడ్ ఉంటారో ఎంఆర్ఓ, తన్నే తహసీల్దార్ అంటారు. ఇక్కడ తహసీల్దార్ని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకోరు, డెప్యూటీ తహసీల్దార్ ఆర్ నయీబ్ తహసీల్దార్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అంటే ఇదేంటి? ఇది మండల్ లెవెల్ పొజిషన్. ఈ మండల్ లెవెల్ పొజిషన్స్ని గ్రూప్ 2 ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటారు తెలంగాణలో. ఇదే కాకుండా సెక్రటేరియట్ లెవెల్లో ఏవైతే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ లైక్ ఆఫీస్ స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లో సెక్రటేరియట్ ఉంది, దాంట్లో ఆఫీస్ స్టాఫ్ ఉంటారు. ఈ ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా గ్రూప్ 2 లెవెల్లో రిక్రూట్మెంట్ అవుతారు. అర్థమైందా? గ్రూప్ 2 లెవెల్ ఇది. సార్ గ్రూప్ 2లో ఏమేమి పోస్టులు ఉంటాయి సార్ అంటే మీరు చూడండి, నయీబ్ తహసీల్దార్ ఇది జోనల్ పోస్ట్. ఏసీటీఓ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. మీకు ఏసీటీఓనేమో గ్రూప్ 2లో ఉంటే సిటీఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గ్రూప్ 1లో ఉంటుంది. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గ్రూప్ 1లో ఉంటుంది. నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3.
అసిస్టెంట్ రిజిస్ట్రార్, లేబర్ ఆఫీసర్, మండల్ పంచాయత్ ఆఫీసర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ వరకు కూడా మీకు అన్నీ కూడా మండల్ లెవెల్లో ఉంటాయి. ఇక్కడి నుంచి చూడండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇవన్నీ ఏంటి సెక్రటరియట్ లెవెల్ పోస్టులు. అదవుతుందా? సో ఈ అన్ని పోస్టులు కూడా మనకి తెలంగాణ గ్రూప్ 2లో ఉంటాయి. కానీ కొన్ని ఏమో జోనల్ ఉన్నాయి, కొన్ని ఏమో మల్టీ జోనల్ ఉన్నాయి, కొన్ని ఏమో స్టేట్ వైడ్ ఉన్నాయి. స్టేట్ వైడ్ ఏమన్నాయి చూడండి, స్టేట్ వైడ్ ఏమైనా సరే సెక్రటేరియట్లో వర్క్ చేసేవన్నీ కూడా స్టేట్ వైడ్ ఉంటాయి. అంటే అక్కడ ఈ జోన్లో ఉన్న వాళ్ళే సెలెక్ట్ అవుతారు, ఈ జోన్లో ఉన్న వాళ్ళే సెలెక్ట్ అవుతారు అనేది ఉండదు. సో అందరినీ కలిపి సెలెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ జోనల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ జోన్లో ఉన్న వాళ్ళకే 95% రిజర్వేషన్ ఉంటుంది. అవుట్ సైడ్ జోన్ వాళ్ళకి ఓన్లీ 5% రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మల్టీ జోన్ లెవెల్ తీసుకోండి. ఈ మల్టీ జోన్ వాళ్ళకు మాత్రమే 95% రిజర్వేషన్ ఉంటుంది. వేరే వాళ్ళకి ఓన్లీ 5% ఉంటుంది. రైట్, ఇది మల్టీ జోన్ లెవెల్ పోస్ట్. ఇప్పుడు మనకి ఎన్ని మల్టీ జోన్స్ ఉన్నాయి? 2 మల్టీ జోన్స్ ఉన్నాయి. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. జోన్ 1 కాళేశ్వరం, బాసరా, రాజన్న, భద్రాద్రి, ఈ 4 మల్టీ జోన్ 1. మిగతా 3 మల్టీ జోన్ 2. ఒక మల్టీ జోన్లో వాళ్ళు ఇంకో మల్టీ జోన్లో నాన్ లోకల్ అయిపోతారు, ఇంకో మల్టీ జోన్ వాళ్ళు ఈ మల్టీ జోన్లో నాన్ లోకల్ అయిపోతారు. అదవుతుందా? రైట్. సో లోకల్ రిజర్వేషన్ 95% దాకా ఉన్నాయి. అండ్ ఎందుకంటే వేరే స్టేట్స్ వాళ్ళని రాయకుండా అవాయిడ్ చేయడానికి, ఎక్కడి వాళ్ళని అక్కడే ఉండే విధంగా చేయడానికి ఈ రిజర్వేషన్ తీసుకొచ్చారు. సరే, లోకల్ క్యాండిడేట్ అంటే ఏంటి? ఎక్కడైతే మీరు 1st క్లాస్ టు 7th క్లాస్ చదువుతారో అది మీ లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ అనమాట. ఒకవేళ మీరు ఒక జోన్లో 5 years చదివారు, ఇంకొక జోన్లో మధ్యలో 2 years చదివారు అంటే ఏమవుతుంది? ఏ జోన్లో అయితే ఎక్కువ ఇయర్స్ చదువుతారో అది మీ లోకల్ జోన్ అనేది అవుతుంది. అదేనా? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇది మనం క్లారిఫై చేసాం. నెక్స్ట్ మనము ఏజ్ క్రైటీరియా చూసాము, ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ చూసాము, లోకల్ క్యాండిడేచర్ చూసాము. నా ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ చూద్దాం. మీరు చూస్తే తెలంగాణ గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 1, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1, ఇలా 4 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ది మోస్ట్ ఈజియెస్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆల్ ఏదైనా ఉంది అంటే తెలంగాణ గ్రూప్ 2నే. ఎందుకు సార్ అలా చెప్తున్నారు అంటే దీంట్లో సింగిల్ స్టేజ్ ఉంటుంది, ఒకే స్టేజ్. ప్రిలిమ్స్లో, మెయిన్స్లో ఇలాంటివి ఏమి ఉండవు. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, నో నెగిటివ్ మార్కింగ్ ఎట్ ఆల్. అంటే మీరు ఏం పెట్టినా సరే డైరెక్ట్గా అది కరెక్ట్ అయితే ఉంటుంది తప్ప నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు తెలంగాణ గ్రూప్ 2లో. ఇప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణ గ్రూప్ 2 ఒకే ఎగ్జామ్ అని చెప్పాను. ఈ ఒకే ఎగ్జామ్లో 4 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. సపోజ్ ఈరోజు మార్నింగ్ 10 to 12:30 పేపర్ 1 జరిగితే ఆఫ్టర్నూన్ 2:30 to 5 పేపర్ 2 జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్ 3 జరుగుతుంది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ పేపర్ 4 జరుగుతుంది. ఎగ్జామ్ కంప్లీటెడ్. ఇంకంతే, ఈ 4. ఒక్కొక్కటి 2.5 hours ఎగ్జామ్. 150 క్వశ్చన్స్ ఇస్తారు, 150 మార్క్స్. దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. సరే, 150 మార్క్స్ అంటే మొత్తం 4 కలిపి ఎంత? 600 మార్క్స్కి ఎగ్జామినేషన్. మీరు చూస్తే లాస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు నోటిఫికేషన్ ఇచ్చారు. 2016లో ఇచ్చారు, 2022లో ఇచ్చారు. 16లో మీకు ఇంటర్వ్యూ ఉండేది తెలంగాణ గ్రూప్ 2లో కూడా 75 మార్క్స్కి. 2022 నోటిఫికేషన్ ఇంటర్వ్యూ కూడా తీశారు. సో మీకు ఓన్లీ సింగిల్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులోనూ పేపర్ 1 చూడండి, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. ఈ పేపర్ 1 ఏదైతే ఉందో మీకు చాలా యూనిక్నెస్ ఏంటి అంటే పేపర్ 1 ఏదైతే జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ ఉందో గ్రూప్ 1 లెవెల్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సిలబస్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది పేపర్ 1లో. అంటే హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి ఏదైతే సిలబస్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈజ్ సిలబస్ ఎక్సెప్ట్ బేసిక్ ఇంగ్లీష్, మీకు మొత్తం అన్ని టాపిక్స్ కూడా పేపర్ 1లో ఉంటాయి. ఎందుకంటే రెండింటి యొక్క కామన్నెస్ చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ పేపర్ 2 హిస్టరీ, పాలిటీ, సొసైటీ. ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్, 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో 50 మార్క్స్, 50 మార్క్స్, 50 మార్క్స్. సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ 50 మార్క్స్. కాన్స్టిట్యూషన్ 50 మార్క్స్. సొసైటీ 50 మార్క్స్. పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇది కూడా 3 సెక్షన్స్. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. ఓన్లీ ఫస్ట్ పేపర్లో మాత్రమే మీకు సెక్షన్స్ ఉండవు. మిగతా 3 పేపర్లోనూ 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లోనూ మీకు 50 మార్క్స్కి ఉంటుంది. అంటే 5 యూనిట్స్ ఇస్తారు. ఒక్కొక్క యూనిట్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. రైట్, చాలా క్లియర్గా ఈజీగా మనం చదవచ్చు అనమాట. పేపర్ 4 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ 1948 to 70. స్టేజ్ 1 ఏంటంటే
ఐడియా ఆఫ్ తెలంగాణ ఫేజ్, తర్వాత సెకండ్ మొబిలైజేషన్ ఫేజ్ టువర్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఐడియా ఆఫ్ తెలంగాణ ఫేజ్లో ఏంటి, 1969 ఏదైతే తెలంగాణ మూమెంట్ ఉందో అది మెయిన్ ఉంటుంది. మొబిలైజేషన్ ఫేజ్ ఎన్టీఆర్ టైం పీరియడ్లో అండ్ నక్సలిజం ఎలా డెవలప్ అయింది, ఇది మొబిలైజేషన్ ఫేజ్లో ఉంటుంది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత టువర్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, ఇది థర్డ్ ఫేజ్ అంటారు. ఈ 3 ఫేజెస్ చాలా యూనిక్నెస్ ఏంటి అంటే తెలంగాణ గ్రూప్ 2లో ఏదైతే మీకు పేపర్ 4 ఉందో యాజ్ ఇట్ ఈజ్ సిలబస్ ఒక్క పదం కూడా చేంజ్ చేయకుండా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ 6 ఉంటుందన్నమాట. అంటే అర్థం ఏంటి, చాలా క్లోజ్ రిలేషన్ ఉంది తెలంగాణ గ్రూప్ 2కి తెలంగాణ గ్రూప్ 1కి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. మీరు చూడండి, గ్రూప్ 1లో ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉందో సేమ్ టు సేమ్ సిలబస్ అనేది పేపర్ 1లో ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాంట్లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో ఏదైతే పేపర్ 6 తెలంగాణ మూమెంట్ ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్ సిలబస్ ఇక్కడ తెలంగాణ గ్రూప్ 2 పేపర్ 4లో ఉంటుంది. సింపుల్ థింగ్ ఏంటంటే డిఫరెన్స్, అక్కడేమో మీరు ఆన్సర్ రాయాలి 3 పేజీలు, ఎక్కడేంటి కంప్లీట్గా ఎంసీక్యూ క్వశ్చన్స్, కంప్లీట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అర్థమైందా? రైట్. మీరు ఈ థర్డ్ పేపర్ చూడండి, తెలంగాణ గ్రూప్ 1లో పేపర్ 4 మీకు ఎకానమీ అయితే తెలంగాణ గ్రూప్ 2లో పేపర్ 3, తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ 2, 3 కలిపి హిస్టరీ పాలిటీ అయితే తెలంగాణ గ్రూప్ 2లో పేపర్ 2. మీకు ఇక్కడ ఏంటి చాలా క్లోజ్నెస్, 60 to 65% ఆఫ్ ద సిలబస్ ఆఫ్ గ్రూప్ 2 ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ 1. మీరు అది అర్థం చేసుకోవాలి. అంటే గ్రూప్ 1 స్థాయిలో ఏదైతే సిలబస్ ఉంటుందో దాంట్లో 60% గ్రూప్ 2లో ఉన్నట్టే. సో మీరు ఏం చేయాలి, నార్మల్గా ప్రతి స్టూడెంట్ ఏం చేస్తారు, ఫస్ట్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతారు, చాలా బాగా ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2 క్రాక్ చేస్తారు. అప్పుడు మీకు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది, అంటే ఒక జాబ్ ఉంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది. అప్పుడు వాళ్ళు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారు. గ్రూప్ 1 ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఇంకా జస్ట్ 35% మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. తేడా ఏంటంటే ఇక్కడేమో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగితే అక్కడేమో మీకు ఆన్సర్ రైటింగ్ రాయాలి. అంటే ఒక క్వశ్చన్ ఇస్తే 3 పేజీలు రాయాలి, అలా 15 క్వశ్చన్లు రాయాలి. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరన్నా స్టూడెంట్ రెండింటికి కలిపి ప్రిపేర్ అవుతా అంటే ప్రిపేర్ అవ్వచ్చు, కానీ ఫ్రమ్ సివిక్ సెంటర్ వీఆర్ నాట్ సజెస్టింగ్ టు ప్రిపేర్ 2 ఎగ్జామినేషన్. ఎందుకు అంటే దీనికి స్పెసిఫిక్ ప్రిపరేషన్ ఉంటుంది, దీనికి స్పెసిఫిక్ ప్రిపరేషన్ ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ మ్యాక్సిమం 65% ఒకటే, కానీ మీకు ఏంటి అంటే గ్రూప్ 2 ఏమో మీరు జాకల్ మెథడ్లో ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 1 ఏమో మీకు ఈగల్ మెథడ్లో ప్రిపేర్ అవుతారు. సార్ జాకల్ ఏంటి, ఈగల్ ఏంటి, ఇది మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏంటి అంటే గ్రూప్ 1 మీరు ఎప్పుడైనా ప్రిపేర్ అవ్వాలంటే ఒక అనాలిసిస్ తెలియాలి ఒక టాపిక్ మీద. ఫండమెంటల్ రైట్స్ ఉందంటే ఫండమెంటల్ రైట్స్ ఏంటివి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, 21st సెంచరీలో ఫండమెంటల్ రైట్స్ ఎలా యూజ్ అవుతాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైంలో ఫండమెంటల్ రైట్స్ ఎలా యూజ్ అవుతాయి, ఇది ఒక అనాలిసిస్ తెలియాలి. అంటే ఒక ఈగల్ చూసినట్టు మొత్తం ఒక ప్రాంతం అంతా చూడగల ఒక ఓవర్ వ్యూ తెలియాలి. గ్రూప్ 1లో ఓవర్ వ్యూ ఉండాలి, ఇది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. గ్రూప్ 2 తీసుకోండి, గ్రూప్ 2లో ఏంటంటే చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా చదవాలి. అంటే ఏంటి, చాలా చిన్న బిట్లు, ఎక్కడో మూల దాగిన బిట్లన్నీ అడుగుతారు, అంటే చాలా క్లోజ్గా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. సో అందుకే ఇది జాకల్ ఎలా వేటాడేటప్పుడు చాలా క్లోజ్గా వాచ్ చేసి వేటాడుతుందో ఆ విధంగా గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి. గ్రూప్ 1 ఏమో కంప్లీట్గా ఓవర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. సో 2 ప్రిపేర్ అయ్యే విధానాలు వేరు, అందువల్లే 2 ఒకేసారి కలిపి ప్రిపేర్ అవ్వడాన్ని వీఆర్ నాట్ సజెస్టింగ్. ఎందుకంటే 2 పడవల ప్రయాణం పెడితే దేనికి 100% ఇవ్వలేం. అదేనా, ఒకటి క్రాక్ చేసాక ఇంకొకటి ప్రిపేర్ అవ్వండి, విచ్ విల్ బి యూస్ఫుల్. ఎందుకంటే వన్స్ గ్రూప్ 2 జాబ్ వచ్చేస్తే యువర్ లైఫ్ ఈజ్ సెక్యూర్డ్, దెన్ యూ హ్యావ్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1. అర్థమైందా? రైట్. నెక్స్ట్, ఇది ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఈ ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది లాస్ట్ టైం 2022లో జరిగింది. మొత్తం 600 మార్క్స్కి లాస్ట్ టైం హైయెస్ట్ ఎంత వచ్చింది, 447. అంటే ఎంత సార్, ఒక 72% అనేది వచ్చింది లాస్ట్ టైం హైయెస్ట్ 72% వచ్చింది. మీరు చూడండి ఒక్కసారి అనాలిసిస్. 447 ఫస్ట్ ర్యాంకర్కి వస్తే 10th ర్యాంకర్కి 422 మార్క్స్ వచ్చాయి. అంటే ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది, ఒక 22 మార్క్స్ ఉన్నాయి. రైట్. 25th ర్యాంకర్కి 410 వచ్చింది, ఇక్కడ ఎంత మార్క్స్ ఉన్నాయి, 12 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 50th ర్యాంక్కి 404, అంటే 6 మార్క్స్ డిఫరెన్స్. ఈ ఎన్ని ర్యాంక్స్, 25 ర్యాంక్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత ఉంది తేడా, 7 + 4 11 మార్క్స్ తేడా ఉంది. ఎన్ని ర్యాంక్స్, 100 ర్యాంక్స్. అంటే ఏంటి,
ఇక్కడే అసలైన కాంపిటీషన్ అంతా ఉంది. మిగతాదంతా కూడా చాలా ఎక్కువ మంది వచ్చేస్తారు. ఇప్పుడు మీకు 404 దగ్గర నుంచి 410కి 6 మార్క్స్ డిఫరెన్స్. కానీ ఎంతమంది ఉన్నారు? 25 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి 10 మార్క్స్ డిఫరెన్స్. కానీ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 100 మెంబర్స్ ఉన్నారు. అంటే మీరు కిందకి వెళ్ళే కొద్దీ కాంపిటీషన్ అలా పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఏం చేయాలి? దీని యొక్క ఉద్దేశం ఏంటి? మ్యాక్సిమం అందరు స్టూడెంట్స్ యావరేజ్గా రాస్తూ ఉంటారు. చాలా తక్కువ వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు, చాలా ఎక్కువ వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు. మొత్తం డేటా అంతా ఇక్కడే ఉంటారు జనాలందరూ. అంటే యావరేజ్గా అందరూ చదువుతారు. యావరేజ్గా అందరూ చదువుతారు. మీరు ఎక్కడ ఉండాలి? మినిమం ఇక్కడ ఉండాలి. అంటే అబోవ్ యావరేజ్గా మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. నార్మల్గా పేపర్ ఈజీగా ఉందంటే ఎక్కువ అటెంప్ట్ చేయాలి, పేపర్ టఫ్గా ఉందంటే ఎక్కువ కరెక్ట్ అవ్వాలి. ఇదే. ఎందుకంటే ఇక్కడ మీకు యావరేజ్గా రాస్తే మాత్రం ఖచ్చితంగా ర్యాంక్ రాదు, ఎందుకంటే జనాలు అందరూ అక్కడే ఉంటారు. అదవుతా. అది మన ఈ ట్రెండ్స్ నుంచి నేర్చుకోవాల్సింది. మీరు చూస్తే 2016లో ఇంటర్వ్యూ కూడా ఉంది 75 మార్క్స్. అప్పుడు ఎంత ఉంది? 470 ఉంది. ఇదేమో 447 ఉంది. అంటే అర్థం ఏంటి? 470లో ఒక 70 మార్క్స్ ఇంటర్వ్యూ కానీ అనుకోండి, 400 మార్క్స్ హైయెస్ట్. ఇప్పుడు 447 మార్క్స్ హైయెస్ట్. అంటే ఏంటి? ఈసారి పేపర్ అనేది ఈజీగా రావడం వల్ల ఇంకా ఎక్కువ మార్క్స్ అనేవి వచ్చాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఉన్న కొద్దీ మీకు ఎక్కువ కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంది. కట్ ఆఫ్ పెరిగిపోతూ ఉంటే ఏమవుతుంది? ఆబ్వియస్లీ మీకు ఎక్కువ వస్తే తప్ప ర్యాంక్ అనేది రాదు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? నెక్స్ట్ సార్, తెలంగాణ గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఫస్ట్ న్యూస్ పేపర్తో స్టార్ట్ చేయాలి. ఏ ప్రిపరేషన్ అయినా సరే మీరు ఒక ఆఫీసర్ అవ్వాలి అంటే న్యూస్ పేపర్ నుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకు న్యూస్ పేపర్ నుంచి స్టార్ట్ చేయాలి? జనరల్గా మీకు ప్రతి ఎగ్జామినేషన్లో హిస్టరీ ఉంటుంది, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇలా ప్రతి సబ్జెక్టు ఉంటుంది. ఈ ప్రతి సబ్జెక్ట్కి న్యూస్ పేపర్తో లింక్ ఉంటుంది. ఈరోజు చూద్దాం. సపోజ్ ఈరోజు న్యూస్ పేపర్ చూస్తే మీరు మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి? ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకుంది. వీళ్ళిద్దరూ ఒక ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. అంటే ఏంటి? రెండింటి మధ్యలో మనం ట్యాక్సెస్ ఎక్కువ వేసుకోకూడదు అని. అది ఇంప్లిమెంటేషన్లోకి మొన్న వచ్చింది ఇంప్లిమెంటేషన్. అది ఈరోజు న్యూస్లో ఉంది. ఇదేంటి? నార్మల్ న్యూస్. సరే, ఇదిగోండి ఇట్లా తిరుగుతుంది. ఓకే, ఇదా స్టార్ట్ అయింది. సరే, ఇది నార్మల్ న్యూస్. మీకు న్యూస్ పేపర్లో న్యూస్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అసలు రెండింటికి తేడా ఏంటి? డూ యు నో? న్యూస్కి కరెంట్ అఫైర్స్కి తేడా ఏంటి? ఎగ్జామ్లో మీకు ఏముంటాయి? ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, న్యూస్ ఉండవు. కానీ తేడా ఏంటి రెండింటికి? మన ఐడియా ఉందా? న్యూస్ అంటే ఏంటి, కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? మనకి ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్లో న్యూస్ ఇస్తారు. వాట్ హ్యాపెండ్ అనేది న్యూస్. దీనికి తవ్వుతాం, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి తవ్వుతాం. ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఇది న్యూస్. కరెంట్ అఫైర్స్ అనేది ఇది కాదు. దీనికి బ్యాక్గ్రౌండ్ చదువుకుంటాం. ప్రతి న్యూస్ యొక్క బ్యాక్గ్రౌండ్ మన ఎగ్జామ్తో లింక్ అవుతుంది. ఈ బ్యాక్గ్రౌండే కరెంట్ అఫైర్స్ అనమాట. దీంట్లో ఏం చదువుతారు? అసలు ఎఫ్టీఏ అంటే ఏంటి? ఇండియా ఇంకా ఏ కంట్రీస్తో ఎఫ్టీఏ చేసింది? ఇది ఇంప్లిమెంట్ అయితే ట్యాక్సెస్ ఎంతెంత తగ్గుతాయి? ఇదంతా ఎకానమీలో ఉందా లేదా? రైట్. సో ఇలాగే టాపిక్స్ అన్నీ కూడా మనం చదువుకుంటూ వెళ్తాం. సో నెవర్ కాన్సన్ట్రేట్ ఆన్ ద న్యూస్, కాన్సన్ట్రేట్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. అంటే ఒక టాపిక్ చదువుతున్నాము అంటే ఆ డెప్త్గా వెళ్ళి దాని నుంచి ఎలాంటి క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో అడగచ్చు. ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది అది. ఈ స్టార్ట్ చేయాలి అంటే న్యూస్ పేపర్ చదవడం అనేది మీరు స్టార్ట్ చేయాలి. అసలు మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఫస్ట్ న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్, తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లెట్స్ సే ఒక 8 months టైం ఉంది ఆర్ 10 months టైం ఉంది అని అనుకుందాం. దీంట్లో ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? 2 టైప్స్ ఉన్నాయి. అయితే మీ సెల్ఫ్ ప్రిపరేషన్ అవుతారు, లేదా మీరు కోచింగ్ జాయిన్ అవుతారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. అవునా? రెండు కూడా మంచిదే. కోచింగ్ మంచిదే, సెల్ఫ్ ప్రిపరేషన్ మంచిదే. కోచింగ్ ఎందుకు మంచిది? మీకు ఓరియంటేషన్ ఈజీగా అవుతుంది. అంటే మీరు ఒక సబ్జెక్టు ఒక 1 month చదివి అర్థం చేసుకుంది
కోచింగ్లో మీకు 1 వీక్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్తారు. అంటే మీకు టైం సేవ్ అవుతుంది. అదే సెల్ఫ్ ప్రిపరేషన్లో మీకు ఓరియంటేషన్ లేకుండా సెల్ఫ్ నాలెడ్జ్ అంటే మీకు మీరుగా డెవలప్ చేసుకుంటారు నాలెడ్జ్ అనేది, విచ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఈ రెండిట్లో ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. ఏది ప్రిఫర్ చేసినా మీరు ఏం చేయాలి, ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు. సపోజ్ లెట్స్ సే ఎకానమీనే తీసుకున్నారు. క్లాస్లో మీకు ఎకానమీ చెప్పారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెప్తారు? మార్నింగ్ 8 to 10:30 ఒక క్లాస్ ఉంటుంది, 11 to 1:30 ఒక క్లాస్ ఉంటుంది. డైలీ 5 hours క్లాస్ ఉంటుంది. డైలీ 5 hours క్లాస్ ఉంటుంది. ఎందుకు సార్ 5 hours క్లాసు? రోజు మొత్తం కూడా ఒక 9 hours 10 hours పెట్టేస్తే సరిపోతుంది కదా అంటే, ఏ రోజు చెప్పిన క్లాస్ అనేది ఆ రోజే రివైజ్ చేసుకోవాలి. ఓకే, ఎనీవన్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ రీడింగ్ అండ్ రివిజన్? రీడింగ్ ఏంటి, రివిజన్ ఏంటి? రివిజన్ ఏంటి? ఈ రెండింటికి తేడా ఏంటి? ఎప్పుడైనా ఒక టాపిక్ సపోజ్ లెట్స్ సే న్యూస్ పేపర్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఫస్ట్ టైం చూసాను. నేను బుక్ ఓపెన్ చేసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఏంటో మొత్తం చూసుకున్నాను. ఫస్ట్ టైం చదువుతున్నా దాన్ని. ఆ ఫస్ట్ టైం చదవడాన్ని రీడింగ్ అంటారు. ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ టైం చదివినప్పుడు ఏం చేయాలి? నోట్స్ రాసుకోవాలి. చాలా స్లోగా చదవాలి. ప్రతి టాపిక్ అర్థమయ్యే విధంగా చదవాలి. నోట్స్ రాసుకుంటారు. నెక్స్ట్ టైం నుంచి ఈ బుక్ పక్కన పెట్టేస్తారు. బుక్కులు పట్టుకోరు, ఓన్లీ నోట్స్ మాత్రమే పట్టుకుంటారు. ఈ నోట్స్ అనేది రివైజ్ చేస్తారు. మీరు చెప్పండి, ఫస్ట్ టైం చదివినప్పుడు ఒక 1 month పట్టింది అంటే, సెకండ్ టైం చదివినప్పుడు 20 daysలో కంప్లీట్ అవుతుంది. థర్డ్ టైం చదివినప్పుడు 10 days, ఫోర్త్ టైం చదివినప్పుడు 5 days, ఫిఫ్త్ టైం 1 hourలో చదివేస్తారు. అంటే ఏంటి? దిస్ ఈజ్ ఇంక్రిమెంటల్ లెర్నింగ్ అనమాట. ఏ టాపిక్ అయినా సరే మనకు ఒక రోజులో వచ్చేసేది. ఎకానమీ చాలా కష్టమైన టాపిక్, హిస్టరీ చాలా కష్టమైన టాపిక్. నాకు కొంతమంది హిస్టరీ కష్టం గుర్తుంచుకోవడం, కానీ అంత టాపిక్ ఎలా గుర్తుంటుంది? ఒక రోజులో ఒక టాపిక్ చదువుతారు. ఇది ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 6 సార్లైనా చదువుతారు రివిజన్. ఎప్పుడైతే ఎక్కువ సార్లు చదువుతున్నారో మీకు ఏం డెవలప్ అవుతుంది? ఫోటోగ్రాఫిక్ మెమరీ డెవలప్ అవుతుంది. ఈ ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఎందుకంటే వాడు ఏ మూల నుంచి క్వశ్చన్ అడుగుతాడో తెలియదు. సింపుల్, ఒకటే చూడండి. మీరు వెర్ డిడ్ యు కమ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిజామాబాద్ నుంచి వచ్చారు అనుకున్నాం. ఫస్ట్ టైం నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఎలా వచ్చారు? సపోజ్ లెట్స్ సే మీకు ఒక కార్ ఇచ్చేసాను, కార్లో రమ్మని చెప్పి. ఎలా వస్తారు మీరు? తెలియదు, మీకు అసలు రూట్ తెలియదు, ఏమి తెలియదు. ఎలా వస్తారు? గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వస్తారు. ఓకే, రైట్, గుడ్. గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వచ్చారు. లెట్స్ సే ఒక 7 hours పట్టిందని అనుకున్నాం. నెక్స్ట్ ఒక 1 week తర్వాత మళ్ళీ వచ్చారు. అప్పుడు గూగుల్ మ్యాప్స్ అనేది ఎక్కడైతే టర్నింగ్స్ ఉంటే అక్కడ మాత్రమే చూస్తారు, అవునా కదా? అప్పుడు ఎంత పడుతుంది? ఒక 7 hours అరౌండ్ పడుతుంది. ఒక 10 times మీరు వచ్చారు. ఫస్ట్ టైం 7 hours పట్టింది, 10th టైం ఎంత పడుతుంది? ఒక 5 hours 5.5 hours వచ్చేస్తారా? ఎందుకు? ఎందుకంటే ప్రతి రూటు ఎక్కడ బంపర్ ఉంది, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది అంతా తెలుసు, అవునా కదా? సో దట్స్ వాట్ రివిజన్ డస్. రివిజన్ ఏంటి అంటే ఒక ఫోటోగ్రాఫిక్ మెమరీ డెవలప్ చేస్తుంది. ఎగ్జామ్కి ఈ ఫోటోగ్రాఫిక్ గ్రూప్ 2 ఎగ్జామ్కి ఇన్ పర్టికులర్, గ్రూప్ 1 అనాలిసిస్ అది పెట్టేసేయండి, స్ట్రాటజీ వేర్. గ్రూప్ 2కి మాత్రము ఫోటోగ్రాఫిక్ మెమరీ ఎంత బాగా ఉంటే మనం అంత ఈజీగా ఆన్సర్ చేయగలం. ఎందుకంటే చాలాసార్లు గ్రూప్ 2లో 4 ఆప్షన్స్ ఇస్తారు, ABCD. దీంట్లో చాలాసార్లు మనకి ఎగ్జామ్లో ఈ 2 తెలిసినవే ఉంటాయి. ఈ 2 తప్పని తెలుసు మనకి, కానీ ఈ రెండిట్లో కరెక్ట్ ఏదో తెలియదు. ఎక్కడే చాలాసార్లు మిస్టేక్ చేస్తాం. ఇక్కడ మిస్టేక్ చేయకుండా ఉండాలంటే కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటే ఇది అని చెప్పి ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడ చదివారో గుర్తుండాలి. అదేంటే అందుకే ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ న్యూస్ పేపర్ చదువుతారు, తర్వాత ఒక సబ్జెక్ట్ తీసుకొని కోచింగ్ అటెండ్ అయితే మధ్యాహ్నం వేళ అదే నోట్స్ రాసుకుంటారు. లేదా ఇండివిజువల్గా ప్రిపేర్ అయితే ఆ బుక్లోంచి చదివి నోట్స్ రాసుకుంటారు. సో బట్ ఒక్కొక్క సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ సబ్జెక్ట్ సంబంధించి నోట్స్ అనేది రాసుకోవాలి. ఎంత డీటెయిల్డ్గా మీరు నోట్స్ రాసుకుంటే మీకు అంత బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో 4 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అంటే ఒక ఎగ్జామ్ ఒక రోజులో 2 పేపర్ రివిజన్ చేయాలి. ఎలా చేస్తారు? ఎంత పెద్ద టెక్స్ట్ బుక్లు పట్టుకుంటే, అవునా? అందుకే మీకు నోట్స్ అనేది ఎప్పుడు కూడా యూజ్ అవుతుంది ఈజీ రివిజన్ కోసం. ఈ నోట్స్ని ఒక 7 to 8 times రివిజన్ చేయాలి. నెక్స్ట్ రివిజన్ చేసి ఏమవుతుంది? అర్థమవుతుందా కాన్సెప్ట్? అర్థమైంది, వచ్చేసింది. నెక్స్ట్ టెస్ట్ రాయాలి. ఈ టెస్ట్ ఎప్పుడు రాయాలి? ఎప్పుడైతే అట్లీస్ట్ ఒకసారి రివిజన్ చేస్తామో అప్పుడు టెస్ట్ రాస్తాం. సార్ నాకు అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలియదు, ఏ టాపిక్స్ కాన్సన్ట్రేట్ చేయాలో తెలియదు, నేను అన్ని టాపిక్స్ చేసేసేయాలంటే
మీరు ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నారో వాట్ యూ నీడ్ టు డూ ఈస్ యూ నీడ్ టు రిఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎందుకు సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేయాలి? ఎందుకు అంటే ఒక సబ్జెక్ట్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అని తెలియాలి అంటే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేయాలి. సపోజ్ లెట్స్ సే ఫండమెంటల్ రైట్స్ అనేది మీరు చదువుతున్నారు. మీకు ఆ ఫండమెంటల్ రైట్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు తెలిస్తేనే కదా ఆ వేలో ప్రిపేర్ అవుతారు. సో అందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఫస్ట్ చూసి దాని బేసిస్ మీద మీరు రివిజన్ అనేది చేసుకోవాలి. దీన్ని ఏమంటారు? రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడటము, దీని బేసిస్ మీద మీరు నోట్స్ అనేది కంపైల్ చేసుకోవడం. ఈవెన్ మేము క్లాస్ రూమ్లో కూడా అదే చేస్తాం. క్లాస్ రూమ్లో డైలీ మీకు క్లాస్ అవుతుందో, క్లాస్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఉంటుంది. నెక్స్ట్ డే ఏం చేస్తారు? మీకు ఒక 20 PYQs ఇస్తారు. అంటే ముందు రోజు క్లాస్లో మీకు ఏదైనా సోది చెప్పారా, లేదా ఆ టాపిక్లో ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయా రాదా క్లియర్ తెలుస్తుందా? ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తారు. సో అందుకే మేము డైలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టెస్ట్ అనేది పెడుతున్నాం. నెక్స్ట్ ఈ టెస్ట్ రాస్తారు. ఈ టెస్ట్ రాసిన తర్వాత సార్ ఒక 100 క్వశ్చన్స్ టెస్ట్ రాశారు నన్ను అనుకుందాం. ఒక 50 కరెక్ట్ పెట్టారు, బాగానే రాసినట్ట. పోనీ 80 కరెక్ట్ పెట్టారు, ఇంక వెళ్ళి ఆడుకుంటారా? లేదు. ఎందుకంటే ఈ కరెక్ట్ పెట్టినవి అసలు ఇంపార్టెంటే కాదు, తీసి పక్కన పడేశారు. ఏవైతే 20 రాంగ్ పెట్టారో దీని మీద మళ్ళీ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఇది రిఫ్లెక్ట్ చేసుకొని నోట్స్లో యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ ఎప్పుడు రిపీట్ అవ్వాలి. న్యూస్ పేపర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సబ్జెక్టు, నోట్స్, రివిజన్, టెస్ట్, ఇదే రిపీట్ సైకిల్. మీరు ఎన్ని ఎక్కువసార్లు రివిజన్ చేస్తే మీకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది, అన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇది స్ట్రాటజీ ఆఫ్ ప్రిపరేషన్. స్ట్రాటజీ ఆఫ్ రివిజన్ కూడా ఇదే. అర్థమైందా? ఫస్ట్ న్యూస్ పేపర్ చదవాలి, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి, ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి, నోట్స్ రాసుకోవాలి, ఈ నోట్స్నే రిపీటెడ్గా రివైజ్ చేయాలి, టెస్ట్ రాయాలి, ఈ టెస్ట్ని రిఫ్లెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ రిపీట్ న్యూస్ పేపర్ చదవాలి, ఈ న్యూస్ పేపర్ నుంచి సబ్జెక్ట్ చదవాలి. సేమ్ ఇదే రిపీటెడ్గా ఒక 7 to 8 టైమ్స్ చేయండి. ఎగ్జామ్లో ఈజీగా క్రాక్ చేసేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్? అందరూ అంటున్నారు. మీకు నోటిఫికేషన్లకి 2 ఇష్యూస్ చెప్తాను. ఫస్ట్ది, లాస్ట్ 2025లో రేవంత్ రెడ్డి గారు ఎక్స్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారిని ఒక కమిటీ ఫామ్ చేశారు. శాంతకుమారి గారి కమిటీ ఫామ్ చేసి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేవి ఇమ్మన్నారు. ఈ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూసి ఆవిడ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారు. ఇది ఒక కమిటీ వేశారు. సెకండ్ కమిటీ, సిలబస్ని కొంచెం రివైజ్ చేయమన్నారు. సిలబస్ని ఒకసారి చూడమన్నారు. సిలబస్ ఏ రకంగా ఉంటుంది, ఏమైనా చేంజెస్ చేయాలా ఏంటారు. ఆ సిలబస్ చూడడానికి బాలకృష్ణారెడ్డి కమిటీ చేశారు. బాలకృష్ణారెడ్డి కమిటీ కూడా రీసెంట్గానే మొన్న అసెంబ్లీ సెషన్స్ జరిగినాయి కదా, ఆ టైంలో ఇది కూడా రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసేసింది. అండ్ ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసే టైంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేసింది, 1 time రిజిస్ట్రేషన్ అప్డేట్ చేసుకోమని చెప్పింది. అంటే ఏంటి, దే హ్యాడ్ స్టార్టెడ్ ద మూమెంట్, బట్ ఇది రావడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే సిలబస్ రివైజ్ చేసి ఫస్ట్ సిలబస్ రిలీజ్ చేస్తారు, దాని తర్వాత ఇంకొన్నాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అంటే ఈ రోజు నుంచి తీసుకున్న ఏప్రిల్ 2027కి ఈ టైంకి మీకు నోటిఫికేషన్ అనేది ఉంటుంది. సో యూ హ్యావ్ అరౌండ్ 8 to 10 months ఆఫ్ టైమ్ టు డూ యువర్ ప్రిపరేషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అర్థమవుతుందా? రైట్. నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎంత టైం ఇస్తారు సార్? మనం ట్రెండ్స్ చూసుకుంటే 2017 చూసుకున్నా, 2022 చూసుకున్నా, 22 అనేది 24లో జరిగింది, December 15th 16th. ఎందుకు ఇంత లేట్ అయిందంటే ఇది Group 2 తప్పు కాదు, Group 1 తప్పు. Group 1 అంటే 2 సార్లు క్యాన్సిల్ అవ్వడం వల్ల అలా షిఫ్ట్ అవుతూ వచ్చేసింది. Group 2 మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. ఇది దీనివల్ల రీజన్. కానీ 2016 కూడా ఒక 6 monthsలో కండక్ట్ చేశారు. ఇది కూడా ఎప్పుడైతే అనుకున్నారో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ న్యూ Group 1 నోటిఫికేషన్ ఇచ్చింది కదా, అది October 21st to 27 అయింది, ఇది డిసెంబర్లో అయిపోయింది. అంటే ఇది కూడా ఒక 6 months పెడతారు టైం. అంటే మీకు 5 to 6 months అనేది నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి టైం ఉంటుంది 4 పేపర్లు బాగా ప్రిపేర్ అవ్వడానికి. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్. మీకు క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి? నెక్స్ట్ క్లాసెస్ అనేవి
మీకు ఆఫ్లైన్లో ఉంటాయి, అది హైదరాబాద్లో ఇక్కడ అశోక్ నగర్లో ఉంటాయి. అవే క్లాసెస్ మీకు ఆన్లైన్లో లైవ్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ రకంగా అయితే మీరు చూస్తున్నారో అదేవిధంగా లైవ్ అనేది వస్తుంది. అండ్ ఇవే క్లాసెస్ ఒక 2 years రికార్డెడ్ బ్యాకప్ కూడా మీకు ఇస్తారు, ఎందుకంటే రిపీటెడ్గా రివిజన్ చేయాలి కాబట్టి. రైట్, సో దిస్ ఈజ్ హౌ ద క్లాసెస్ విల్ బి హ్యాపెనింగ్. ఈ క్లాసెస్ మీకు ఇంగ్లీష్ మీడియంలోనూ ఉన్నాయి, అదేవిధంగా తెలుగు మీడియంలోనూ ఉన్నాయి. సెపరేట్గా ఉంటాయి తప్ప రెండు మర్జీ చేసి ఉండవు. ఇంగ్లీష్ మీడియం కంప్లీట్గా సెపరేట్, తెలుగు మీడియం కంప్లీట్గా సెపరేట్. ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఏమో ఇక్కడ అశోక్ నగర్ మెయిన్ బిల్డింగ్లో జరుగుతుంది. తెలుగు మీడియం క్లాసెస్ ఏమో మన సివిక్ సెంటర్ క్లాస్ రూమ్స్ అక్కడ దోమలగూడలో ఉంటాయి, మెయిన్ రోడ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉంటాయి. అక్కడ తెలుగు మీడియం క్లాసెస్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ సార్, మన దగ్గర ఏంటి స్పెషాలిటీ అంటే, ఫస్ట్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ క్లాస్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎలాగా? ఎవ్రీడే ఒక 20 MCQs ఇస్తారు మీకు, దట్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఒక 5 days మీకు క్లాసెస్ జరుగుతాయి. ఓన్లీ మండే టు ఫ్రైడే మాత్రమే మీకు క్లాసెస్ ఉంటాయి. సాటర్డే మీకు క్లాసెస్ ఉండవు. సాటర్డే టెస్ట్ ఉంటుంది, ఒక 100 questions అనే టెస్ట్ పెడతారు. సార్ 100 questions ఎలా పెడతారు అంటే, ముందు వీక్ ఏదైతే సిలబస్ జరిగిందో దాని మీద మీకు టెస్ట్ అనేది పెడతారు. సండే ఏది ఉండదు, హాలిడే, ఎందుకంటే హాలిడే అంటే రివైజ్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు అవుతుంటుంది. ఒక 7 monthsలో మీకు క్లాసెస్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ గ్రూప్ 2 క్లాసెస్ అనేవి 7 months పడుతుంది. సార్ ఒకవేళ డౌట్స్ ఉంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎవ్రీ సాటర్డే మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. క్లాస్లో ఎలాగో అడుగుతారు మీరు, క్లాస్లో కాకుండా సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ కూడా ఉంటుంది. మీకు ప్రతి సబ్జెక్ట్కి ట్రాకింగ్ షీట్ ఇస్తారు. ట్రాకింగ్ షీట్ అంటే ఏంటి? సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయిందా లేదా, ప్రతి ఒక్క టాపిక్ ఇస్తారు. ఇలా ట్రాకింగ్ షీట్ అనేది ఉంటుంది. కంప్లీట్ అయిందో లేదో మీకు క్లారిటీ వస్తుంది. సో సిలబస్ ఏది కూడా మిస్ చేయకుండా కంప్లీట్ చేస్తారు. సో ఇవి మన దగ్గర ఉన్న ఫీచర్స్ అన్నమాట. రైట్, సో ఇది తెలంగాణ గ్రూప్ 2 ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది, లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ ఏంటి, ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ప్రిపరేషన్ ఏ విధంగా కావాలి. అది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే చెప్పండి, ఒకసారి లెట్ మీ రిజాల్వ్ ద డౌట్స్. రైట్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రిపరేషన్ ఏ విధంగా అవ్వాలి ఏంటి అనేది. ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి ఒకసారి. ఫస్ట్ థింగ్, లోకల్ క్యాండిడేట్ మీరు చాలా క్లియర్గా ఉండాలి. లోకల్ క్యాండిడేట్ అంటే 1st to 7th ఎక్కడైతే చదువుతారో అది మీ లోకల్ క్యాండిడేట్ కింద ప్రిఫర్ చేస్తారు. ఓకేనా? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. ప్యాటర్న్ చేంజ్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ హెల్ప్ అవ్వ అంటున్నారు. ఓకే, హెల్ప్ అవ్వవు కదా. ఏపీపీఎస్సి ఉంది, టీజీపీఎస్సి ఉంది, యూపీఎస్సి ఉంది. సో ఎందుకు సార్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు? ఎందుకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకొని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోవచ్చు కదా? ఎందుకంటే ఆ పర్టికులర్ ఆఫీసర్కి అడ్మినిస్ట్రేటివ్ పరంగా తెలుసా లేదా, రూల్స్ ఏంటివి, లాస్ ఏంటివి, అవునా? ఆ పర్టికులర్ ఆఫీసర్కి మన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసా లేదా, ఆ పర్టికులర్ ఆఫీసర్ ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎకానమిక్స్ ఐడియా ఉందా లేదా, అవునా? వీటి కోసమే కదా మనకి ఎగ్జామ్ పెట్టేది. అంటే ఒక ఏ పబ్లిక్ సర్వీస్కి అప్లికేషన్ అయినా దే హ్యావ్ ద కామన్ థాట్ ప్రాసెసే కదా, కామన్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ థింగ్, ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, సిలబస్ కొంత మోడిఫై అవుతుంది. ఎంత ప్యాటర్న్, ఒకవేళ ప్యాటర్నే ప్రతి ఎగ్జామినేషన్ ప్యాటర్నే చేంజ్ అయింది అనుకున్నాం. బట్ సబ్జెక్ట్స్ అనేవి అవే ఉంటాయి. హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఇవే ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటి, మీకు ఎప్పుడైనా సరే ఆ టాపిక్స్కి వెళ్ళిపోతాయి, క్వశ్చన్స్ కాదు. మీరు ఎప్పుడు క్వశ్చన్స్ చూడగలరు. సివిల్ సర్వీసెస్ స్థాయిలో అడిగిన క్వశ్చన్స్ తెలంగాణ గ్రూప్ 2లో అడగరు. బట్ ఇక్కడ ఏం కావాలి మీకు, ఏ టాపిక్ మీద అడిగారు. సపోజ్ ఈ ఇయర్ యూపీఎస్సీ తీసుకుంటే మీరు క్రౌడింగ్ అవుట్ అనేది అడిగారు. వాట్ ఈస్ క్రౌడింగ్ అవుట్ అనేది? ఇది దేనికి సంబంధించి? గవర్నమెంట్ యొక్క ఫినాన్సెస్కి సంబంధించి, అవునా? సో గవర్నమెంట్ యొక్క ఫినాన్సెస్ అనేది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అయింది. తెలంగాణ గ్రూప్ 2 ఏం అడుగుతాడు? ఫినాన్స్ టాపిక్ నుంచి వేరే క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఏ టాపిక్ ఇంపార్టెంటో మనకు తెలుస్తుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ హెల్ప్స్ యూ టు ప్రయారిటైజ్ వాట్ టాపిక్స్ టు రీడ్ అండ్ వాట్ టాపిక్స్ టు అవాయిడ్. అర్థమైందండి? యా, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ రావు.
ఎక్కడ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ రావు. ఆ టాపిక్స్ అనేవి మీకు రిపీట్ అవుతాయి. ఇఫ్ యూ బిలీవ్ యూపీఎస్సీ ఉందా, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంటుంది. ఈ ప్రతి సంవత్సరం కూడా దాని మీద క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. ఈవెన్ తెలంగాణ గ్రూప్ అని చూడండి, తెలంగాణ గ్రూప్ 1, ఏపీ గ్రూప్ 1. ఏపీ గ్రూప్ 1 ఏమో గత 10 ఏళ్లలో 4 సార్లు జరిగింది, తెలంగాణ గ్రూప్ 1 ఒకసారి జరిగింది మెయిన్స్ ఎగ్జామినేషన్. 5 సార్లు కూడా మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే స్మార్ట్ సిటీ అడిగారు అన్నిట్లోనూ. అదేవిధంగా ఎకానమీ తీసుకుంటే ఫినాన్స్ కమిషన్ క్వశ్చన్ అడిగారు. ఇంకా మీరు కొన్ని ట్రెండ్స్ తీసుకుంటే నేనేం చెప్పాను, తెలంగాణ గ్రూప్ 1లో మెయిన్స్ పేపర్ 6లో తెలంగాణ మూమెంట్ ఉంటుందని చెప్పాను. తెలంగాణ గ్రూప్ 2లో పేపర్ 4 తెలంగాణ మూమెంట్ అనే చెప్పాను. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే తెలంగాణ మూమెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లేవు కదా సార్, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? 6 పాయింట్ ఫార్ములా అని ఉంటుంది. తెలంగాణ మూమెంట్ 6 పాయింట్ ఫార్ములా ఉంటుంది. గ్రూప్ 1లో అడిగాడు. గ్రూప్ 2లో ఈ 6 పాయింట్ ఫార్ములా మీద ఎంసీక్యూ అడిగాడు. జియో నెంబర్ 36 ఉంటుంది, గ్రూప్ 1లో అడిగాడు. గ్రూప్ 2లో ఇదే జియో నెంబర్ 36 మీద అడిగాడు. అంటే అర్థం ఏంటి, ఇలా చాలా క్వశ్చన్ అరౌండ్ 10 to 12 క్వశ్చన్స్ అడిగారు. అంటే ఏ టాపిక్ అయితే ఇంపార్టెంటో ఎగ్జామినర్ డు నాట్ లీవ్ దట్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. సింపుల్, ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఎగ్జామినర్ ఏదో రకంగా టచ్ చేస్తాడు. సో వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు అనలైజ్ విచ్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్. ఆ టాపిక్ ప్రిమైసెస్ మొత్తం చదువుతాం. అర్థమైందా? రైట్, దట్ ఈస్ హౌ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విల్ హెల్ప్. అందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుంటే టైం చాలా సేవ్ చేయొచ్చు. బికాస్ దెర్ ఈస్ నో నీడ్ టు స్టడీ అన్నెసరీ టాపిక్స్. సింపుల్గా ఒకటి చెప్పండి, ఫండమెంటల్ రైట్స్ ఉంది, పొలిటికల్ పార్టీస్ ఉంది, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఎలా తెలుస్తుంది? ఎలా చెప్పారు? సాధారణంగా అది అందరూ ఇంపార్టెంట్ అంటారు కాబట్టి. లేదు, మీరేంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ఫండమెంటల్ రైట్స్ మీద ఒక 40 క్వశ్చన్స్ ఇస్తాడు, పొలిటికల్ పార్టీస్ మా అయితే 2 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు 2 మార్కులు చదువుతారా, 40 మార్క్స్ చదువుతారా? సో దట్ ఈస్ హౌ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ హెల్ప్ యూ ఇన్ ఆర్డర్ టు సేవ్ యువర్ టైం. అర్థమైందా? నెక్స్ట్, నవనీత, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. One second. Yeah, Navanita, you can unmute yourself and you can ask the question. Good evening, sir. Good evening. Sir, classes materials provide చేస్తారా? Yes. మేము కంప్లీట్ స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము, బట్ హార్డ్ కాపీస్ కాదండి. అంటే బుక్స్ లెక్క కాదు, మొత్తం ఒక డ్రైవ్ ఉంటుంది మీకు. ఈ డ్రైవ్లో అరౌండ్ 40 to 48 బుక్స్ ఉంటాయి. అదేవిధంగా డైలీ క్లాస్, ఇప్పుడు ఇది నోట్స్ ఉంది, ఈ నోట్స్ అంతా మీకు పీడిఎఫ్ చేసి పెడతారు. సో మొత్తం కూడా ఒక డ్రైవ్ క్రియేట్ చేసి ఆ డ్రైవ్లో మీకు మొత్తం మెటీరియల్ అంతా ఇస్తారు. హార్డ్ కాపీస్ అనేవి మీకు ఇవ్వరు. కానీ వీక్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, వీక్లీ కరెంట్ అఫైర్స్ మీకు నోట్స్ అది ఇస్తారు, అవి హార్డ్ కాపీస్ ఇస్తారు. క్లాస్లో కొన్ని హ్యాండ్అవుట్స్ ఉంటాయి, అవి హార్డ్ కాపీస్ ఇస్తారు. బట్ కంప్లీట్ మెటీరియల్ మాత్రము మీకు డ్రైవ్లో పీడిఎఫ్స్ ఇస్తారు, హార్డ్ కాపీస్ ఇవ్వరండి. అర్థమైందా? తీసుకోవచ్చు, యూ కెన్ డౌన్లోడ్ దట్ ఎవ్రీథింగ్. ఆ డ్రైవ్ అనేది మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, యా, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఎనీ అదర్ క్వశ్చన్? ఎస్, యా, గుడ్ క్వశ్చన్. న్యూస్ పేపర్ ఏది చదివితే మీకు హెల్ప్ అవుతుందని అడిగారు. సింపుల్ థింగ్, మనకి ఏమేమి ఉన్నాయి? ది హిందూ ఉంది, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంది, తెలంగాణ సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్ ఉంది, తెలంగాణ టుడే ఉంది, నమస్తే తెలంగాణ ఉంది. యా, సో ఇవి నార్మల్గా అందరూ యూజ్ చేసే పేపర్స్. మీరు ఏం చేస్తారు, హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ వొకాబులరీ బాగుంటే హిందూ చదవండి, బికాజ్ వొకాబులరీ కొంచెం టఫ్గా ఉంటుంది. ఒకవేళ చదివేటప్పుడు పక్కన డిక్షనరీ పెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ అర్థం అవుతుంది. ఇఫ్ యూ నీడ్ ఈజీ లాంగ్వేజ్, స్మూత్ లాంగ్వేజ్ కావాలి అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవండి. ఏదో ఒకటి చదివితే చాలు, 2 న్యూస్ పేపర్స్ ఖచ్చితంగా చదవాల్సిన రూల్ లేదు. నెక్స్ట్, సార్ మరి పక్కన ఇవి ఉన్నాయి కదా, ఏం చదవాలి సార్ అంటే ఇండియా వైడ్ పర్స్పెక్టివ్లో ఇది చదువుతారు. అంటే నేషనల్ పర్స్పెక్టివ్లో హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ. మీరేమనుకుంటున్నారు,
హిందూలో కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ తెలంగాణ స్పెసిఫిక్గా డెప్త్గా వీళ్ళు రాస్తాడు అనుకుంటున్నారా? అలా రాయరు. ప్రతి టాపిక్ని అలా చేయరు. అన్లెస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. తెలంగాణ ఫినాన్సెస్ బాగాలేదు అని కాగ్ రిపోర్ట్ ఉంది, అప్పుడు మాత్రమే హిందీలో రాస్తాడు, లేదంటే హిందీలో రాయడు. అప్పుడు ఏం చేయాలి మీరు? ఈనాడు కానీ తెలంగాణ టుడే కానీ నమస్తే తెలంగాణ కానీ తీసుకోవాలి. అంటే స్టేట్ రిలేటెడ్గా ఇది తీసుకోండి. ఇది తీసుకుని దీంట్లో ఓన్లీ స్టేట్ న్యూస్ చదవండి. తెలంగాణ నేషనల్ పర్స్పెక్టివ్ చదివారు, సో ఇదొకటి తీసుకోండి. దీంట్లోంచి ఇండియా నేషనల్ వైడ్ పర్స్పెక్టివ్లో చదవండి, ఇక్కడ తెలంగాణ పర్స్పెక్టివ్ చదవండి. సో రెండు కూడా కలిపి మీకు హెల్ప్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్, గుడ్ ఈవినింగ్ సార్. న్యూస్ పేపర్ ఎలా చదవాలి? న్యూస్ పేపర్ ఎలా చదవాలి? ఆబ్వియస్లీ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఒక్కొక్కసారి న్యూస్ పేపర్ 3 hours పట్టేస్తుంది, 4 hours పట్టేస్తుంది. మీ ఎవరి దగ్గరన్నా మన సివిక్ సెంటర్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటే ఒకసారి ఓపెన్, కరెంట్ అఫైర్స్ ఛానల్ ఉంటుంది. లెట్ మీ షో ఇట్ టు యూ. ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా మీ దగ్గర ఉంటే ఓపెన్ చేయండి. ఎస్, ఇలా సివిక్ సెంటర్ కరెంట్ అఫైర్స్ అండ్ దిస్ ఇస్ ద ఫ్రీ ఛానల్ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఓన్లీ స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం క్రియేట్ చేసిన ఛానల్. దీంట్లో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ హిందూలో ఏం ఆర్టికల్స్ ఇంపార్టెంట్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఏం ఆర్టికల్స్ ఇంపార్టెంట్, ఈనాడులో ఏం ఆర్టికల్స్ ఇంపార్టెంట్, ఆర్టికల్స్ ఏవి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ అవి ఇచ్చారు. మహా అయితే 10 to 12 టాపిక్స్ ఉంటాయి. మీరేం చేయాలి? ఈ టాపిక్స్ తీసుకుని న్యూస్ పేపర్ ఓపెన్ చేసి న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ చూస్తారు, కింద వచ్చేసరికి దాని బ్యాక్గ్రౌండ్ రాసుకుంటారు. దిస్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ కాల్డ్ కరెంట్ అఫైర్స్. రిమెంబర్, ఈ బ్యాక్గ్రౌండ్ ఎంత డెప్త్గా రాసుకోగలిగితే మీకు అంత మంచి మార్క్స్ అనే వస్తాయి. దీని తర్వాత కింద ఎవ్రీడే న్యూస్ పేపర్ కూడా పెడతారు మీకు. ఈనాడు కావచ్చు, హిందూ కావచ్చు, ఈ రెండు పెడతారు. దీన్ని తీసుకుని మీరు చదువుకోవచ్చు. అదేవిధంగా ఇదే ఛానల్లో మీకు ఎవ్రీడే ఎండింగ్కి తెలంగాణ కరెంట్ అఫైర్స్ అని పెట్టారు, ఏపీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అంటే స్టేట్ వైడ్ కరెంట్. సార్ నాకు న్యూస్ పేపర్కి ఖాళీ ఉండదు, నేను జాబ్ చేస్తూ ఉన్నాను, అప్పుడు నేను ఏం చేయాలి సార్? మీకు ఇండియా వైడ్ కరెంట్ అఫైర్స్, తెలంగాణ వైడ్ కరెంట్ అఫైర్స్ కలిపి ఇక్కడ పెట్టేశారు. మేమే కంపైల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఇక్కడ పెట్టాం. డైలీ కరెంట్ అఫైర్స్ అంటారు దీన్ని, సూపర్ 6. ఈ కరెంట్ అఫైర్స్ మీరు తీసుకుని చదవచ్చు. ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ యూ కాంట్ రీడ్ న్యూస్ పేపర్, బట్ బీ షూర్ యు ఆర్ అప్డేటెడ్ ఎవ్రీడే. ఎవ్రీడే కూడా మీరు న్యూస్ పేపర్తో అప్డేటెడ్ ఉండాలి. అర్థమైందండి? యా. నెక్స్ట్ అగైన్ నవనీత, డూ యూ వాంట్ టు ఆస్క్ క్వశ్చన్ ఆర్ హ్యాండ్ అనేది డౌన్ చేసేయండి. యూ కెన్ అన్మ్యూట్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు ఆస్క్. ఎనీ అదర్ క్వశ్చన్? యా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను జస్ట్ ఒకటి, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే కన్ఫ్యూజన్లోనే ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారు. బట్ ఏంటంటే ఒక స్టోరీ చెప్తాను. నిన్న రాత్రే అర్జెంటీనా ఫైనల్స్లోకి వెళ్ళింది వరల్డ్ కప్లో. మెస్సీ, రొనాల్డో అండ్ నెయ్మర్ ముగ్గురు ఉన్నారు. నెయ్మర్ రిటైర్మెంట్ ఇచ్చేసాడు. నెయ్మర్ వాజ్ థాట్ టు బి నెయ్మర్ జూనియర్. ఇతని పేరు నెయ్మర్ జూనియర్. అంటే సీనియర్ ఒక అతను, వీళ్ళ నాన్నగారు కూడా ఫుట్బాల్ ప్లేయర్. సో బార్న్ టాలెంట్, ఇతను టాలెంట్తో పుట్టాడు. బట్ పబ్స్కి వెళ్ళడము వీటి వల్ల తిని టాలెంట్ యూజ్ చేసుకోలేకపోయాడు. అందుకే యూజ్ చేసుకోకపోవడం తిని గోట్ అంటే మంచి ప్లేయర్ అవ్వలేకపోయాడు. జస్ట్ ఒక యావరేజ్ ప్లేయర్గా మిగిలిపోయాడు. నెక్స్ట్ రొనాల్డోకి టాలెంటే లేదు. ఎందుకంటే చిన్నప్పుడు ఏదో చాలా పేదరికంలో ఉన్నాడు. 16 yearsలో తన ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఇప్పుడు అరౌండ్ 41 yearsలో హైయెస్ట్ గోల్స్ కొట్టిన అతనుగా మిగిలాడు. 41 years కూడా వరల్డ్ కప్ ఆడుతాడు. అంటే టాలెంట్ లేకపోయినా హార్డ్ వర్క్ ఉంది తన దగ్గర. నెక్స్ట్ మెస్సీ. మొత్తం ఫుట్బాల్ ప్రపంచంలో మెస్సీ అంత దాని లెజెండ్ ఎవరో లేరు అని అంటారు. ఎందుకు? తనకి చిన్నప్పటి నుంచే టాలెంట్ ఉంది, చాలా చిన్న వయసులో వచ్చేసాడు. అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం తన హార్డ్ వర్క్ కూడా ఉంది. సో ఒక టాలెంట్ ఉంటే మీరు సక్సెస్ అవ్వరు, టాలెంట్ లేకపోయినా సక్సెస్ అవ్వచ్చు. టాలెంట్తో పాటు హార్డ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్
మీరు ఆ ఎగ్జామ్ అనేది సక్సెస్ అవుతారు. అలా కాకుండా మీకు టాలెంట్ ఉంది అప్పుడు చూసుకుందామని వదిలేస్తే ఆ టైంకి మీడియాకర్గా మిగిలిపోతారు. అది మీరు అర్థం చేసుకోవాల్సి అర్థమైనా. వాట్ ఎవర్ ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ బై యువర్ సెల్ఫ్ యూ కెన్ ప్రిపేర్. ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ బై జాయినింగ్ ది కోచింగ్ యూ కెన్ ప్రిపేర్. బట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. రమేష్ గారు యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అన్మ్యూట్ చేసుకుని క్వశ్చన్ అనేది అడగండి, ఇబ్బంది లేదు. యూ కెన్ అన్మ్యూట్ అండి రమేష్ గారు. సారీ, అన్మ్యూట్ ఆప్షన్. ఎస్, యూ కెన్ అన్మ్యూట్ నా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. సార్ సెల్ఫ్ ప్రిపరేషన్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి అని? ఇందాకే చెప్పాను సెల్ఫ్ ప్రిపరేషన్కి. సింపుల్, ఇదే సైకిల్ ఫాలో అవ్వండి. ఫస్ట్ న్యూస్ పేపర్తో స్టార్ట్ చేయండి. న్యూస్ పేపర్ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ప్రతి సబ్జెక్ట్ అంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. చూస్తే మీకు ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ కాదో అర్థమవుతుంది. ఆ సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి, చదవండి. చదువుతూ ఫస్ట్ టైం చదివినప్పుడు నోట్స్ ఖచ్చితంగా రాసుకోవాలి. చాలా స్లోగా రాస్తారు, బట్ నోట్స్ రాయండి. ఈ నోట్స్ రాసిన తర్వాత రిపీటెడ్గా రివిజన్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత టెస్ట్ రాయండి. టెస్ట్ రాసినప్పుడు మీకు 80 క్వశ్చన్లు కరెక్ట్ అవ్వచ్చు. మిగతా 20 క్వశ్చన్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి. రిఫ్లెక్ట్ చేసుకోండి. ఆ 20 క్వశ్చన్లది రిఫ్లెక్ట్ చేసుకోండి. చేసుకొని ఏవైతే మీరు మిస్ చేశారో టాపిక్స్ నోట్స్లో రాసుకోండి. మళ్ళీ అదే సైకిల్ కంటిన్యూ అవుతూ ఉండాలి. కానీ ఏంటి కొంత టైం పడుతుంది. బికాజ్ సెల్ఫ్ ప్రిపరేషన్ ఏంటి అంటే యూనిట్ టు అండర్స్టాండ్ ఎవ్రీ టాపిక్. హిస్టరీ కావచ్చు, ఇవి మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఎకానమీ, జాగ్రఫీ ఇవి మీకు అర్థమయ్యేలా చెప్పాలి. అర్థమవుతుందా? సో కొంత టైం పడుతుంది. సెల్ఫ్ ప్రిపరేషన్లో టైం పడుతుంది. అండ్ అది మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వాలి. అర్థమైందా? రైట్. యూనిట్ హ్యావ్ పేషెన్స్ ఫర్ దట్. అది ఇదే సైకిల్ కంటిన్యూ చేయండి, సరిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఆల్ గుడ్. బుక్స్, స్టాండర్డ్ బుక్స్, గుడ్ క్వశ్చన్. తెలంగాణ వాళ్ళకి చాలా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, చాలా మంచి సోర్సెస్ ఉన్నాయి. ఈ సోర్సెస్ యూజ్ చేసుకుంటే చాలు. తెలంగాణ తెలుగు అకాడమీ లేదా తెలంగాణ ఓపెన్ స్కూల్ బుక్స్, ఓపెన్ స్కూలింగ్ సొసైటీ అంటారు, టాస్ బుక్స్. వీటిల్లో ఏదైనా బుక్స్ తీసుకోవచ్చు. కానీ ఏ బుక్స్ తీసుకున్నా సరే మీరు చేయాల్సినవి 2 ఉన్నాయి. ఒకటి కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకోవాలి నోట్స్ రాసుకునేటప్పుడు. రెండోది మినిస్ట్రీ వెబ్సైట్స్ చూసి లేదా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చూసి, ఈ 2 చూసి మీరు లేటెస్ట్ డేటా యాడ్ చేసుకుంటారు. అదవుతుందా? సో ఈ 3 కూడా ఇంపార్టెంట్. సార్ మరి బయట ఉన్న రెఫరెన్స్ బుక్స్ కూడా చదవాలా? ఒకటి సరిపోతుందా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక బుక్ 5 సార్లు చదవండి. 5 డిఫరెంట్ బుక్స్ ఒకసారి చదివినా సరే మీకు అది రాదు. ఎందుకంటే ఫోటోగ్రాఫిక్ మెమరీ డెవలప్ అయితేనే మీకు హెల్ప్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. 600 క్వశ్చన్లు రాయడం అంత ఈజీ కాదు కదా. సో 600 క్వశ్చన్ రాయాలి అంటే యూ నీడ్ టు బి థరో విత్ ఎవ్రీ టాపిక్. అది ఎప్పుడుంటారు? మహా అయితే సపోజ్ లెట్స్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ తీసుకుందాం, బయట రెఫరెన్స్ బుక్ తీసుకుందాం. రెండిట్లోనూ 95% ఒకటే ఉంటుంది కదా టాపిక్, అవునా? మా అయితే 5% డిఫరెన్స్ ఉంటుంది. ఈ 5% కోసం మీరు కొత్త బుక్ తీసుకొని అది అర్థం చేసుకునే లోపు, వాడి స్టైల్ అర్థం చేసుకునే లోపు ఇదే బుక్ రెండోసారి రివిజన్ చేశారంటే ఏమవుతుంది? యుల్ బి థరో విత్ దట్. అది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అందుకే ఒక బుక్ 5 సార్లు చదవండి, 5 పుస్తకాలు ఒకసారి చదవద్దు. అది ఎస్. క్లాస్ నోట్స్ ఒక్క నిమిషం అమ్మా. ఎస్, క్లాస్ నోట్స్ అనేది ఇస్తాం సార్. క్లాస్ నోట్స్ అనేది సరిపోతుంది, మోర్ దాన్ ఎనఫ్. అది అది అక్కడే మీకు టైం సేవ్ చేస్తున్నాం మేము. ఓకే, చెప్పండి. అవును, అన్నీ కలిపి ఒకే నోటిఫికేషన్ ఇస్తారమ్మా. దాంట్లో నయీబ్ తహసీల్దార్ ఏమో 35 ఉన్నాయి, మున్సిపల్ కమిషనర్ 45 ఉన్నాయి, ఇలా ఇస్తాడనమాట. అన్నీ కలిపి ఒకటే నోటిఫికేషన్. లాస్ట్ టైం ఎంత ఇచ్చాడు? 2016లో 1053 పోస్టులు ఇచ్చాడు. ఫస్ట్ 470 ఇచ్చాడు, తర్వాత మళ్ళీ 600 యాడ్ చేసి 1000 పోస్టులు ఇచ్చాడు. 2022లో అరౌండ్
763 అనుకుంటా, 763 పోస్టులు ఇచ్చాడు. అలాగా నెంబర్ ఆఫ్ పోస్టులు మెన్షన్ చేసేస్తాడు, దాంట్లో ఒక్కొక్క జాబ్కి ఇన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయని ఇస్తాడు. అర్థమైందమ్మా? అమ్మా చెప్పు. ఎగ్జామ్ అయిన తర్వాత మీరు కానీ 1:2 రేషియోలో ఉన్నారనుకో, సపోజ్ లెట్సే 4 పేపర్లు రాశారు 600 మార్కులకి, మొత్తం ఒక 100 పోస్టులు ఉన్నాయని అనుకుందాం. మీరు 200 మందిలో ఉన్నారు, టాప్ 200లో ఉన్నారు మీరు. ఈ టాప్ 200 వాళ్ళకి ఏం చేస్తారంటే ఆప్షన్స్ పెట్టుకోమంటారు, ప్రిఫరెన్సెస్, పోస్ట్ ప్రిఫరెన్సెస్ అంటారు వీటిని. ఈ పోస్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టుకున్నాక మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న దాని ప్రకారం మీకు ఏ పోస్ట్ ఇవ్వాలని డిసైడ్ చేస్తారనమాట. వీళ్ళల్లో 1:1 రేషియోలో జాబ్స్ అనేవి ఇస్తారు. మిగతా 100 మందిని స్టాండ్ బైలో ఉంచుతారు, రిజర్వ్ లిస్ట్ అనమాట. వీళ్ళు ఎవరన్నా జాబ్ తీసుకోకపోతే అప్పుడు మిమ్మల్ని పిలుస్తారు. అలాగే అర్థమైందమ్మా? అర్థమైందమ్మా? యా. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే ఎస్ సార్, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు అనుకుంటారో ఆ రోజు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా కష్టపడవచ్చు. సింపుల్ థింగ్. 2 పదాలు ఉంటాయి, ప్రాబబిలిటీ, పాసిబిలిటీ. మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా సరే మీరు సక్సెస్ అవుతారు. అదేవిధంగా నోటిఫికేషన్ పడిన తర్వాత స్టార్ట్ చేసినా సక్సెస్ అవుతారు. కానీ ఏంటంటే ఈ రోజు నుంచి పడినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు పాసిబుల్లే, నోటిఫికేషన్ పడిన తర్వాత స్టార్ట్ చేసినా పాసిబుల్లే. ఈ రోజు నుంచి పడినప్పుడు స్టార్ట్ చేశారనుకో ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎక్కువ ఉంటుంది, 100%, 90% ఉంటుంది. అదే నోటిఫికేషన్ పడిన తర్వాత స్టార్ట్ చేశారనుకోండి ప్రాబిలిటీ 70%. అదే ఇంకా లేట్గా స్టార్ట్ చేశారు ప్రాబిలిటీ 50%. అలా సక్సెస్ యొక్క ప్రాబబిలిటీ తగ్గుతుంది. మీరు చూసే ఉంటారు ఏంటి, విరాట్ కోహ్లీ 2022లో పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా వరల్డ్ కప్లో ఆడతాడు, ఒక మంచి షాట్ కొడతాడు. ఐ థింక్ మీకు గుర్తు ఉండే ఉంటుంది. దాంట్లో ఇండియా యొక్క విన్నింగ్ పర్సంటేజ్ 4% ఛాన్సెస్. అక్కడి నుంచి విరాట్ కోహ్లీ గెలిపిస్తాడు ఇండియాని. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ తగ్గుతూ వెళ్తుంది, పాసిబిలిటీ ఎప్పుడూ ఉంటుంది. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఎంత తొందరగా మీరు స్టార్ట్ చేస్తే అంత ఎక్కువ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఉంటుంది. అర్థమైందా? అది యా. పోర్షన్ చేంజెస్ హెవీగా ఉండవు సార్ అఖిల్ గారు. పోర్షన్ చేంజెస్ ఏముంటాయంటే 2-3 అనుకుంటున్నారు. ఏంటిది అంటే ఫస్ట్ థింగ్, పేపర్ 4లో సెక్షన్ 3లో టీఆర్ఎస్ ఆరిజిన్ దగ్గర నుంచి ఎక్కువ ఉంది. అంటే పొలిటికల్ పార్టీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఆ పర్టికులర్ సెక్షన్లో. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ఆ టైంలో ఏకే ఆంథనీ కమిటీ అని, శ్రీకృష్ణ కమిటీ అని, చిదంబరం కమిటీ అని, సుశీల్ కుమార్ షిండే కమిటీ అని బైఫర్కేషన్ టైంలో ఎక్కువ కమిటీలు వేశారు తెలంగాణ ఫార్మేషన్కి. ఆ కమిటీలను ఇంక్లూడ్ చేద్దాము, పొలిటికల్ పార్టీస్ యొక్క రోల్ తగ్గించేద్దాం అని అనుకుంటున్నారు. అదొక చేంజ్. రెండోది, మీకు పేపర్ 3లో సెక్షన్ 1 ఏమో ఇండియన్ ఎకానమీ, సెక్షన్ 2 తెలంగాణ ఎకానమీ, సెక్షన్ 3 మళ్ళీ ఇండియన్ ఎకానమీ. ఇది గ్రోత్ గురించి, ఇది డెవలప్మెంట్ గురించి. ఈ సెక్షన్ 3లో ఉన్న టాపిక్ సెక్షన్ 1లో కలిపేసి సెక్షన్ 3లో ఎన్విరాన్మెంట్ పెడదామని అనుకుంటున్నారు. ఆ చేంజెస్ ఉంటాయి. అదే చిన్న చిన్న చేంజెస్, మరీ ఎక్కువ చేంజెస్ అయితే ఉండవు. ఓకే. యా, రాడికల్ చేంజెస్ ఎప్పుడు చేయదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. సార్ ఇప్పుడు మనకి టెస్ట్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్? అంటే ఇప్పుడు ఇనిషియల్ ఆఫ్ ద ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటరా, లేకపోతే కొంచెం ఒక అవగాహన తెచ్చుకున్నప్పుడు సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటరా? ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, చూస్తే మీకు ఏ రకంగా ప్రిపరేషన్, ఏ టాపిక్స్ ప్రయారిటీ ఇవ్వాలి, ఏ టాపిక్ ప్రయారిటీ తగ్గించాలి. తర్వాత ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి టెస్టులు రాయడం మొదలుపెట్టండి. ఎంత తొందరగా మీరు స్టార్ట్ చేసి ఎన్ని ఎక్కువ క్వశ్చన్లు సాల్వ్ చేయగలిగితే మీకు అంత ఆస్కారం ఉంటుంది. సింపుల్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే అర్థం ఏంటి, మీరు ఆ క్వశ్చన్ అనేది ఆలోచించినప్పుడు అదే క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారా? సో ఎన్ని ఎక్కువ క్వశ్చన్ సాల్వ్ చేయగలిగితే అంత మంచిది. అందుకే ఒక సబ్జెక్ట్ అయిన వెంటనే స్టార్ట్ చేసేది. ఓకే. యా మీరు ఏదో అడుగుతుంది. సెక్షన్ 3 ఓన్లీ చాప్టర్ 5 మాత్రమే ఉంది. అవును, చాప్టర్ 5 మాత్రమే ఉంది. మిగతా 4 టాపిక్స్, ఒకటేమో పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ఒకటేమో అర్బనైజేషన్, ఒకటేమో మైగ్రేషన్, ఒకటేమో ఇన్ఈక్వాలిటీస్ ఉంది. ఈ 4 కూడా ఎకానమీ రిలేటెడ్ టాపిక్స్. ఇవి తీసుకెళ్ళి సెక్షన్ 1లో పెట్టేసి మొత్తం ఎన్విరాన్మెంట్ ఇద్దాము, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇద్దాం అని అనుకుంటున్నారు. అది ఎందుకంటే మీరు చూస్తే
పేపర్ 1లో తప్ప ఎక్కడ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు. అది దానికి ఇంపార్టెన్స్ ఇద్దామని అనుకున్నాను. ఇంకా అది మిగతా అంతా కూడా బాగానే ఉంది. హిస్టరీ, పాలిటిక్స్, సొసైటీ ఇవన్నీ కూడా మంచి మంచి టాపిక్సే ఉన్నాయి, చేంజ్ చేయాల్సిన పని లేదు. ఇంకొకరు థ్యాంక్ యూ. ఓకే రైట్, అది ఓకే. సో ఐ హోప్ డౌట్స్ అనేవి రిజాల్వ్ అయ్యాయని అనుకుంటున్నాను. మనకి ఏంటి అంటే సార్ సివిక్ సెంటర్లో జాయిన్ అవ్వాలి అంటే డైరెక్ట్గా జాయిన్ అయిపోవాలా, మాకేమీ ఏంటి డెమో ఎవరంటే ఇది ఓరియంటేషన్ సెషన్. దీని తర్వాత మీకు 5 క్లాసెస్ ఫ్రీగా ఇస్తారు. అంటే మీరు అటెండ్ అవ్వండి, అటెండ్ అయ్యి దాని తర్వాత డిసైడ్ చేయండి. ఏంటి ఎప్పటి నుంచి, ఈరోజు ఎంత 16th, 20th నుంచి 25th వరకు, అంటే నెక్స్ట్ మండే నుంచి ఫ్రైడే వరకు మీకు 5 days ఎవ్రీడే ఒక సబ్జెక్ట్ ఉంటుంది క్లాస్, ఫ్రమ్ 11 AM to 1:30 PM. ఈ సెషన్స్ అనేవి అటెండ్ కండి. ప్రతి సబ్జెక్టు కూడా ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ దాంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏముంటాయి, టెర్మినాలజీస్ ఏముంటాయి, ఇవన్నీ చెప్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్. ఇది అటెండ్ అయిన తర్వాత 27th నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ క్లాసెస్ అనేవి తెలంగాణ గ్రూప్ 2కి ఇండియన్ హిస్టరీతో స్టార్ట్ అవుతాయి. ఇండియన్ హిస్టరీతో క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అదేనా, అది ఆబ్వియస్లీ సేమ్ ఫ్యాకల్టీ విల్ టేక్. యా రైట్. సో అందుకే ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఎలా టీచ్ చేస్తున్నారు మీకు తెలియడానికి ఈ డెమో సెషన్స్ అన్నమాట. ఓకే రైట్. ఎనీ అదర్ క్వశ్చన్స్? థ్యాంక్ యూ. సో దట్స్ ఇట్ రిగార్డింగ్. సో ఆలోచించారు మీరు, ప్యాటర్న్ అర్థం చేసుకున్నారు. సిలబస్ తీసుకోండి, సిలబస్ ప్రింట్ అనేది పక్కన పెట్టుకొని ఎనఫ్ ఆఫ్ థింకింగ్, స్టార్ట్ రీడింగ్. ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా స్టార్ట్ చేస్తేనే కదా ఏ రూట్లో వెళ్తున్నామో తెలుస్తుంది. స్టార్ట్ చేయకుండా అక్కడే ఉండి ఏ రూట్లో వెళ్ళాలంటే రూటే కదలదు. అది మీకు గుర్తుపెట్టుకొని స్టార్ట్ ద ప్రిపరేషన్. థ్యాంక్ యూ. పక్కా అంటే అది గవర్నమెంట్ డెసిషన్ సార్. మీరు నన్ను అడిగితే ఎలాగా? ఇప్పుడు సింపుల్ థింగ్, రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయడం లేదు గవర్నమెంట్ డెసిషన్. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏపీపీఎస్సీ గ్రూప్ 1ది 2023లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు డిసెంబర్ 31 స్టార్ట్ అయింది. వాళ్ళు ఏమనుకున్నారు, నోటిఫికేషన్లో మొత్తం సిలబస్ చేంజ్ చేసేద్దామని రెడీ అయిపోయారు. ఆ డ్రాఫ్ట్ కూడా స్టూడెంట్స్కి సర్క్యులేట్ అయిపోయింది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చడానికి ఏం చేశారు, ఇప్పుడు ఇది పాసిబుల్ కాదులే అని ముందు సిలబస్తోనే ఇచ్చేశారు, సిలబస్ చేంజెస్ ఏం లేకుండా. ఎవరైతే స్టూడెంట్స్ అందరూ చేంజెస్ జరిగిపోతే ఆ డ్రాఫ్ట్ సర్క్యులేట్ అయింది కదా, ఏదో రకంగా లీక్ అవుతుంది. గ్రూప్ 2 వాళ్ళు ఎవరుంటారు, ప్రిపేర్ అయిన వాళ్ళే గ్రూప్ 2లోకి వెళ్తారు. వాళ్ళ దగ్గర నుంచే మొత్తం ఫైల్స్ అన్నీ మూవ్ అవుతాయి. వాళ్ళు ఫోటోలు తీసి పెడతారు. ఎప్పుడైతే పెడతారో ఆ డ్రాఫ్ట్ ప్రకారం జనాలతో ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఓల్డ్ సిలబస్ అన్నారో అప్పుడు కంగారు పడ్డారు. సో అందుకే అంటిల్ ఇట్ ఈస్ నోటిఫైడ్, డో నాట్ వర్రీ అబౌట్ ద చేంజెస్, ప్రిపేర్ విత్ ద ఎగ్జిస్టింగ్ సిలబస్. ఎందుకంటే మహా అయితే సిలబస్ తగ్గుతుంది తప్ప సిలబస్ పెరగదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చిన్న చిన్న చేంజెస్, మరీ డ్రాస్టిక్ చేంజెస్ ఎప్పుడు చేయరు ఏ సిలబస్లో, ఏ ఎగ్జామ్లో. ఓకే థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా? ఓకే థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ అటెండింగ్. సో బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 20 to 25 ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయి, 11 to 1:30. 27th నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే.